ఎప్పుడా బాగా నిలబడేమిట భయపడుతుంది భయం కదా ఉంది నీకు బాగా నిలబడాము ఫోటోలు పడతాము. మా దమాసులగండి గ్రామం ఎస్టీ కాలనీ కొత్తమార్పు నుంచి వచ్చి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ రెవెన్యూ సర్వీస్ మీటింగ్కి వచ్చాము. మా సమస్య ఏంటంటే మాకు ఇంటి చుట్టూ మాకు చుక్కల భూమి 350 ఎకరాలు ఉన్నాయి సార్. దాంట్లో మాకు కనీసం 50 సెంట్లను ఇస్తే మేము ఏదో మాకు తగ్గట్టుగా మేము వ్యవసాయం చేసుకుని మేము సేవ చేసుకొని బతుకుతాము. మేము పనికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళి బతుకు తీర్చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడినా మాకు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది 400-500 రూపాయలు. కుక్కలాగా కష్టపడతాము. కానీ మమ్మల్ని ఇక్కడ ఎవరు మమ్మల్ని అంత ఇదిగా కేర్గా తీసుకోరు. కులం పేరు పెట్టి మాట్లాడతారు. వీళ్ళు యానాదోలు ఎస్టీ వాళ్ళు అని మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడడానికి మాకు ఎలాంటి రెస్పాన్స్ అసలు ఏమీ చెప్పట్లేదు. సార్తో మాట్లాడినాము. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైనా ఉంటే రాసి అంటున్నారు. రాసి ఇలాగ ఎల్లకాలం రాసిచ్చుకుంటూ పోతే మా సమస్యలు ఎలా తీరుతాయి సార్? మేము అందుకే మీరే తరఫున అడుగుతున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి. మా భూములు మాకు ఇవ్వండి. మేమేమో ఒకరి అక్రమంగా వాళ్ళ భూమి మేము లాక్కోవట్లేదు. మాకు ఇవ్వండి, మాకు ఇస్తే చాలా సంతోషము. మేము అందుకే మిమ్మల్ని అందరినీ దయచేసి అందరూ చేతులెత్తి జోడించి అందరిని అడుగుతా ఉన్నాము. 150 మంది కుటుంబాలు ఉన్నాయి మాయి. ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉన్నాం సార్. మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్నున్న అక్కున్న చెల్లున్న పక్క ఇంట్లోనే అట్లాగున్నాము. వాళ్ళు ఇచ్చింది 50 పట్టాలు ఇచ్చారు. 50 పట్టాలలో 150 మంది కుటుంబాలు ఉంటే ఆ 50 మంది ఎట్లా బతకాల? 150 కుటుంబాలు అప్పుడు 50 ఇంట్లో ఎట్లా మేము బ్రతికేది, ఎట్లా జీవించేది? మాకు బతుకు తీరు లేదు. వ్యవసాయం చేసుకుందామన్నా లేదు. ఒకరి కింద పని చేసుకుని ఈ జీవితాంతో ఒకరి కింద పని చేసుకుని బ్రతకాలి. మేము దయచేసి మాకు న్యాయం చేయండి. మేము న్యాయంగా కోరుకున్న అన్యాయం ఎవరిని అడగట్లేదు. న్యాయం చేస్తే మేము అందరికీ రుణపడి ఉంటామని దయచేసి మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాము. మాది వచ్చి అమ్మశ్రేణి తండ్రిగా మాకు వచ్చి 19 సంవత్సరాల కింద ఉండడానికి జాగా ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి. కానీ అప్పుడు ఆలించి కానీ పటాలు వచ్చేటప్పుడు చెప్పినారు, మీకు అందరికీ ఎప్పటికైనా పంట భూమి ఇస్తామని చెప్పినారు. కానీ ఆశ పెడతానే ఉన్నారు. కానీ మీ మధ్య రాస్తానే ఉన్నారు. కానీ ఎవరు ఒకరు కూడా మాకని ఒక హెల్ప్ చేయలేదు. ఇంతవరకు మేము కూలి పనులే చేసి మా తరఫునే అవన్నీ తెరప చేయించినారు. తెరప చేయించి ఓలే తగిలిన చెట్లు పెట్టుకుంటున్నారు. మాకైతే ఏది ఆధారం లేదు. అక్కడ మాకు హెల్ప్ చేసి మాకు ఒక నేల చూపిస్తే సార్. ఓకే రైట్. ఇక్కడ సత్యవేడ మండలం కొత్తమార్పు పంచాయతీ రెవెన్యూ సదస్సుకు వచ్చామండి. రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్తమార్పు పంచాయతీలో ఉన్నటువంటి 325 నుంచి 350 సర్వే నెంబర్లో 350 ఎకరాల భూమి సుక్కల భూమి ఉన్నది. ఆ భూమిని గత గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గిరిజనులకి అర్హులు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. కలెక్టర్ ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారు దాన్ని స్వాధీనం చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అప్పచెప్పి దాన్ని తగిన చెట్లు పెట్టడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఇక్కడ దాదాపు 150 కుటుంబాలు నివసిస్తున్నారు. గిరిజనులు దళితులు కూడా ఉన్నారు. కాబట్టి గిరిజనులకు చెందాల్సిన భూములు కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వారు ఆక్రమించుకొని దాన్ని తగిన చెట్లు పెట్టడం జరిగింది. వెంటనే ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ గారికి ప్రత్యేక చర్య తీసుకొని ఆ ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాల భూమిని కానీ ఇస్తే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే జీవనోపాధి పొందడానికి ఒక ఉంటుంది. ఈ వ్యవసాయ పనుల భూమి లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జీవనోపాధి పొందాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే కదిలి రెవెన్యూ యంత్రాన్ని కదిలి అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి కబ్జాకు గురైనటువంటి అగ్రకులాల చేతులు ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇక్కడ అర్హులైన వారికి దళితులకి ఎస్టీలకి గిరిజనులకు కూడా ఆ భూమిని పంచాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజన కుటుంబాలు కూడా ఒకే ఇట్లా 3 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఇంటి స్థలంతో పాటు వ్యవసాయ భూములు కూడా వాళ్ళకి పంచి పెట్టాలని కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ కొత్తమార్పు పంచాయతీ జరుగుతున్న రెవెన్యూ సర్వీస్ కూడా మన తరపున గ్రామస్తుల తరపున గిరిజనుల తరపున అందరి తరపున కూడా ఈరోజు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఫ్రెష్